పేరు మల్లికార్జునరావు అండి. నేను సూపరింటెండెంట్ ఇంజనీర్ పార్వతీపురం మన్యం డివిజన్లో ఎలక్ట్రికల్ ఆఫీస్ నందు పత్రికా విలేకరుల సమావేశం ఎందుకు పెట్టామంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా స్మార్ట్ మీటర్లు అన్నవి విద్యుత్ వినియోగదారుకి బిగించడం జరుగుతుంది. దఫాల వారీగా ఇవి మేము ఇన్స్టాల్ చేస్తాం. ప్రస్తుతానికి కమర్షియల్ మరియు గవర్నమెంట్ సర్వీసింగ్ మాత్రమే ఈ మీటర్లు బిగిస్తున్నాం. తర్వాత దఫాల వారీగా ఈ ఇళ్లకు కూడా ఎక్కువైతే విద్యుత్ వాడికే కన్జ్యూమర్లు ఉంటారో వాళ్ళ వరకు మాత్రం ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తాం. ఈ స్మార్ట్ మీటర్లు బిల్లు రీడింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఇక బిల్లు ఇంటికి ఇవ్వడం అయ్యే ఉండవు అనమాట. 1వ తారీఖే ఆటోమేటిక్గా మేము ఇచ్చిన కంప్యూటర్ డిజైన్ ద్వారా కన్జ్యూమర్ ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్కి ఈ బిల్ వెళ్ళిపోతుంది. ఈ బిల్ అన్నది ఏపీఆర్సీ కమిటీ ఏదైతే టారిఫ్ ప్రతిపాదన చేసిందో ఆ ప్రకారమే పెంచుతాం కానీ ఇస్తారు. కానీ బిల్లు ఇందులో వేరే ₹1 కూడా ఎక్స్ట్రా కానీ ఏది కానీ ఉండదండి. కన్జ్యూమర్కి సాధ్యమైనంత వరకు మెరుగైన సేవలే ఈ మీటర్ ద్వారా వస్తాయి కానీ ఎటువంటి అపోహలు కానీ పెట్టుకోవడానికి అవసరం లేదండి. తర్వాత ముఖ్యమైన గమనిక ఏంటంటే ఈ మీటర్ల మీద కానీ మీకు ఏదైనా డౌట్లు ఉంటే 1912 అనే నెంబర్ ఒకటి ఉంటుందండి. అది 24 గంటలు అవైలబిలిటీలో ఉంటుంది. ఆ నెంబర్ కనుక మనం కాంటాక్ట్ చేస్తే మీకు ఉన్న డౌట్స్ కూడా మీ బిల్స్ అన్నీ వాళ్ళు చెప్తారండి. ఇదండి ఈ స్మార్ట్ మీటర్ల మీద మా యొక్క సూచనలు అండి. మీ ఎటువంటి అపోహలు కానీ ఏం పెట్టుకోకండి. అంతా పాత మీటర్ లాగే ఉంటుంది. కాకపోతే ఇది డిజైన్ పోతే వేరే అనమాట.